వినాయక చవితి నా పొద్దు వినాయకుడు వచ్చేసి చందాలు వేసుకుందాం. కొత్తాము వినాయకుడు చందాలు. మీరేమన్నా వేసుకుంటారా చెప్పండి ఇప్పుడే. పూజ సామాన్లు నావి. పూజ సామాన్లు ఇవి. డెక్కు ఎట్లా? డెక్కులు ఇంకా తెచ్చే తేండి మీరు, లేకపోతే చందాలు వేసుకున్నామంటే వేసుకుందాం. ఇంకంటే చందాలు వేసుకోవాల్సిందే. చందాలు వేసుకుంది ఆ మంచి నువ్వేమన్నా చెప్తావబ్బా? ఆ మంచి కానీ డెక్కు చందాలేకి ఒప్పా నాకు 2 సార్లు ఉంటుంది. డెక్కు చందాలేకి నీకేం వేలేలం కాదు. నిరుడు తీసిచ్చినాడు రంగులు ఆ లెక్క అంటున్నాను. ఆ లెక్క దాంట్లో చందాకి వేసుకో. 2 సార్లు కాదు, నా దగ్గర 4 సార్లు ఉంటావు మళ్ళీ. నేను అట్లా కాదు, రంగు ఉంటావు నువ్వు అంటే కరువుల కాలం కాబట్టి. వినాయకుడు వేరు, నీ వినాయకుడు వేరు. అట్లా నువ్వేంది చెప్తావు చెప్పు. అందరు చందాలేలే. నేను వచ్చేసి వినాయకుడు లెక్క తక్కువ వస్తే నేను ఇస్తా, నా బాధ్యత అది. వినాయకుడు ఎంత కావాలంటే అంత హైట్ ఉండాలి బాగా. వినాయకుడు కూర్చోబెట్టినప్పుడు మాత్రం మంచి ఉండాలి. 10 అంగులు బాగూడదు. వినాయకుడు పొగులు 2 సేపు కనపడకుండా రాత్రిళ్ళల్లా నేనే కనపడతా. ఇదైతే గ్యారెంటీ. శివ ఇప్పుడే దొరికినాడు. రాత్రి ఇచ్చి పెడతాలే, నువ్వు ఎక్కడ పోంటాడు రాత్రి. అదే పొగలైతే నేను తిప్పలు పడాలి. పొగులు బాధ్యత నాది, పొగులు బాధ్యత ఏమంచిది, రాత్రిల బాధ్యత మా ఇద్దరిది. ఏంది తిక్కలు కూడా పోతాడు వాళ్ళని తొలకొచ్చేది. వినాయకుడు కొట్టం కట్టినప్పటి నుంచి వినాయకుడు కూర్చిపెట్టినంత వరకు ఈ మంచి నేను ఈ మంచి 3 4 ఉండాలా. అది వాస్తవం. అంతేలేరా.